ఏదో గ్రాఫిక్స్ లో బొమ్మలాగా ఉన్నది మొత్తం టీజర్ మొత్తం. ఉమ్, ఏదో ఏఐ ఎడిటింగ్ లాగా ఉమ్. నార్మల్ గా తీసేశారు బ్రో అది. అన్ని ఇది మరొక ఆదిపురుష్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, అట్లా అలా అనిపించిందా మీకు? నాకు నిజంగా ఆది పురుష్ లాగానే అనిపించింది బ్రో అది. నిజంగా ఆది పురుష అవుతుంది అనుకుంటున్నా నేను. ఆ, మళ్ళీ అలాంటి సినిమా చూడలేము అనుకున్నాం కానీ మళ్ళీ చూడొచ్చు ఆది పురుష్ లాంటి సినిమా. అంటే మెయిన్ గా ఇప్పుడు మీరు ఈ టీజర్ లో ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు? ఎక్కడ అంటే అన్ని గ్రాఫిక్స్ లాగానే అనిపిస్తున్నాయి బ్రో. ఉమ్, ఇప్పుడు ఆ రాముని గెటప్ వేసిండు, అది మొత్తం ఎట్లుందంటే ఆయన ఫేస్ లాగా లేదు. ఉమ్. మొత్తం ఎట్లుందంటే ఏదో బొమ్మకి ఎడిటింగ్ చేసి ఏఐలో పెట్టినట్టు ఉంది. న్యాచురల్ గా లేదంట. న్యాచురల్ గా లేదు, అసలు న్యాచురల్ సీన్సే లేవు. ఒక ఇట్లా వెళ్తా ఉంటే జనాలు ఉన్నారు కదా, ఏఐలో ఎడిటింగ్ చేసినా గానీ అట్లనే కనిపిస్తారు మరి దాంట్లో. దీనికి 4,000 కోట్లు పెట్టి తీసారంటున్నారు. బ్రో బొమ్మల ఎడిటింగ్ 4,000 కొట్టడం, కోట్లు పెట్టడం ఏంది బ్రో? బ్రో ఇప్పుడు మరి అది వారణాసి గ్లిమ్స్ చూసారా మహేష్ బాబు గారివి? చూశాను బ్రో. దానికి దీనికి పోలిస్తే ఏది బాగుందంటే మీరు ఏం చెప్తారు? వారణాసి బాగుంది బ్రో. అదైతే పాన్ ఇండియా కాదు, ఇక హాలీవుడ్ అన్ని చూసుకోబోతుంది అది మొత్తం. 20 countries లో release అది. అదే మొత్తం చూసుకోబోతుంది అదైతే. బ్రో ఇప్పుడు ఇలాంటి మన పురాణ ఏవైతే సినిమాలు ఉంటాయి, పురాణ కథలు తీసేవి మన దక్షిణాది వాళ్ళు బాగా తీస్తారా, నార్త్ సైడ్ వాళ్ళు బాగా తీస్తారంటే మీరు ఏం చెప్తారు? మనోళ్ళే బాగా తీస్తారు బ్రో. మన దగ్గరనే పాన్ ఇండియా స్టార్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మన సినిమాలకే పోటీగా వస్తారు కానీ వాళ్ళ సినిమాలకు మనం ఎప్పుడు పోటీ అవ్వము. ఎందుకంటే మన దగ్గరనే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు కాబట్టి మన సినిమాల కోసం చాలా మంది వెయిట్ చేసే వాళ్ళు నార్త్ సౌత్ అంతా మన కోసమే వెయిట్ చేస్తారు బ్రో. ఇంకొకటి ఏంటంటే తెలుగు పాన్ ఇండియా స్టార్స్ ఎక్కువ ఉన్నారు బ్రో ఇప్పుడు పోల్చుకుంటే. రామాయణం పేరు వింటే మనం మెయిన్ గా రాముడి పాత్ర కోసం చాలా మంది చూస్తారు, ఎక్కువ మంది. అవును. అయితే మరి ఇందులో రాముడి పాత్రని అంత అట్రాక్షన్ లేదంటున్నారు, మరి ఏమైనా అసలు ఆడుతుంది అంటారా? కనీసం ఆ 4,000 కోట్లు సగమైన వస్తుంది అంటారు? రాదనుకుంటున్నా బ్రో. మొత్తం ఆది పురుష్ లాగా మొత్తం డబ్బా సినిమా అయిపోతుందేమో అని అనిపిస్తుంది నాకైతే. అంటే సాయి పల్లవి గారు సీత క్యారెక్టర్ అన్నారు, కనీసం ఆమె కోసమైనా ఎవరైనా జనాలు చూస్తే చూడొచ్చు బ్రో. ఒకసారి చూసారనుకో ఓన్లీ దాన్ని బట్టి రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం సినిమా రాకముందు మనం కొంచెం జడ్జ్ చేయగలుగుతాం. సినిమా వచ్చాక మొత్తం చూసాక మనకు అర్థమవుతుంది ఆయన డైరెక్టర్ ఏ కాన్సెప్ట్ అనుకుంటుండో ఎవరికి తెలియదు కదా. సో ఓవరాల్ గా టీజర్ అయితే అంత అట్రాక్షన్. టీజర్ అయితే ఇది నచ్చలేదు, ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటది.